వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. జగన్ చంద్రబాబు మధ్య పేలుతున్న మాటల తోటాలు. ఎన్నికల వేళ మైలేజీ కోసం మాటల యుద్ధానికి దిగుతున్నాయి పార్టీలు. ఎవరికెవరు తగ్గడం లేదు. విపక్షాల మీసం మెలేస్తే అధికార పార్టీని కార్నర్ చేస్తుంటే అదే స్పీడ్తో ప్రత్యర్థుల మతి పోగొట్టేలా కౌంటర్ అటాకులతో విరుచుకుపడుతోంది వైసీపీ. ఏపీ గట్టుపై పవర్ పాలిటిక్స్ రోజురోజుకి హీట్ పెంచేస్తున్నాయి. హోరాహోరీ ఏపీలో వైనాట్ 175 నినాదంతో జగన్ ముందుకు వెడుతున్నారు. తాను చేసిన సంక్షేమం రాష్ట్రంలో 83% మందికి అందిందని చెప్పుకొచ్చారు. ఆ సంక్షేమంతో పాటుగా అమలు చేసిన సామాజిక న్యాయం తన ఎన్నికల అస్త్రాలుగా జగన్ భావిస్తున్నారు. మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే పథకాల రద్దుకు ఆమోదం చెప్పినట్లేనని నిలదీస్తున్నారు. ఇప్పటికే దాదాపు జగన్ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. దాదాపు 75 మంది ఎమ్మెల్యేల స్థానాలు మార్చారు. 17 మంది ఎంపీలను మార్చేశారు. ప్రతిపక్షాలు పొత్తులతో వస్తున్నాయని, తాను సింగిల్గానే పోటీ చేస్తానని జగన్ స్పష్టం చేస్తున్నారు. భీమిలి, ఏలూరులో సిద్ధం సభలను నిర్వహించిన జగన్ మరో 2 సభలకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు సిద్ధం. మరోవైపు టీడీపీ కూడా ప్రజల మధ్య ఉండేలా వ్యూహాలు రచిస్తోంది. రా కదలిరా పేరుతో నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ జనసేనని ఆదరించాలని ప్రజల్ని వేడుకుంటున్నారు చంద్రబాబు. సీఎం జగన్ కటౌట్ చూస్తే ప్రభుత్వం పెట్టిన బాధల్ని ప్రజలు గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు టీడీపీ అధినేత. సీఎం జగన్ బటన్ నొక్కుడు పైన విమర్శలు చేశారు. ప్రజలంతా ఆయన ఇంటికి పోయేలా ఒకే ఒక బటన్ నొక్కడం ఖాయమని అన్నారు. 2024 తర్వాత వైసీపీ కనుమరుగవడం ఖాయమని అన్నారు చంద్రబాబు. అటు సీఎం జగన్ మాత్రం వైనాట్ 175 అసెంబ్లీ 25 ఎంపీ సీట్లలో గెలవాల్సిందని అంటున్నారు. ఒకరు సిద్ధం, మరొకరు సంసిద్ధం. పేరు ఏదైనా ఎన్నికల రణక్షేత్రంలో తాడోపేడు తెలుసుకునేందుకు వైసీపీ టీడీపీ రెడీ అయ్యాయి. జగన్కి బాబుకి అదే తేడా. అయితే రాజకీయంగా దూకుడు అన్ని వేళల్లో పనిచేయదు. గత ఎన్నికల్లో అంతులేని విజయం, స్థానిక సంస్థల్లో ఏకపక్ష విజయం చూసి జగన్ను ఆకాశానికి ఎత్తేశారు. కానీ ఒక్క అపజయం ఎదురైతే మాత్రం జగన్కు చుక్కలు కనిపించడం ఖాయం. చంద్రబాబు రాజకీయాలను రాజకీయాలుగా మాత్రమే చూస్తారు. దూకుడును ప్రదర్శించరు. విజయమైనా అపజయమైనా ఒకే మాదిరిగా చూస్తారు. అయితే దేనికైనా చివరి వరకు సహనంతో పోరాడడం చంద్రబాబు నైజం. పార్టీతో పాటు తనకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని అధిగమించేందుకు ప్రయత్నించారే తప్ప వెనుకడుగు వేయలేదు. చంద్రబాబు టీం వర్క్ను నమ్ముకుంటారు. జగన్ మాత్రం అంతా తానేనని, తానే చేయగలనన్న భావనతో ఉంటారు. అయితే ఇటువంటి ప్రయత్నాలు విఫల యత్నాలుగా మారినప్పుడు అందుకు బాధ్యత కూడా జగనే వహించాల్సి ఉంటుంది. ఈ నెల 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ప్రజలు ఎవరి వైపు చూస్తారనేది చూడాలి.